రుణమాఫీపై మరొకసారి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. కుటుంబ నిర్ధారణ ఆధారంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం జరుగుతుందని రైతులు ఎవరూ అధైర్యపడవద్దన్నారు. రుణమాఫీ గురించి పట్టించుకోని పార్టీలు ప్రస్తుతం మాట్లాడుతున్నాయని విమర్శించారు. రైతన్నల ఆదరణతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. వాస్తవంగా అయితే రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట నవంబర్ 22లో ఇచ్చారు. ఆయన డిక్లరేషన్ లో వాగ్దానం చేసినటువంటిది 22వ సంవత్సరం. కానీ ముఖ్యమంత్రి గారు అన్నారు ఏమంటే 18 తర్వాత కూడా రుణమాఫీ సక్రమంగా జరగలేదు, ఎన్నికల ముందు చేస్తామని చెప్పి రింగ్ రోడ్డు అమ్మి సగం మందికే వేశారు, ఇంకొక 20 లక్షల మందికి వేయాలి, వాళ్ళవి కూడా కొన్ని బాకీలు ఉంటాయి. కాబట్టి మీరు గత 5 సంవత్సరాల్లో ఎవరు బాకీ ఉంటే వాళ్ళ లెక్క తీసుకోండి, కొంత ఎక్కువైనా సరే మనం భరాంచుదాము. బాకీ ఉన్నటువంటి కుటుంబం ఉండకూడదు. అందుట్లో కూడా తెల్ల కార్డులు లేనటువంటి 2 లక్షలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మేమేం చేశామంటే తెల్ల కార్డులు లేనటువంటి వాళ్ళని కుటుంబ నిర్ధారణ చేయాలి. కాబట్టి ఈ 2 లక్షల రూపాయలు అనేది కుటుంబానికి కుటుంబ నిర్ధారణ చేసి వాళ్లకు కూడా 2 లక్షలు మాఫీ చేయాలి. తర్వాత 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆర్థిక పరమైన వెసులుబాటు చూసుకొని ఈ నెలలో మీరు పై అమౌంట్ మీరు కట్టండి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. హిమబిందు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు రుణమాఫీపై మరోసారి కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే రైతు రుణమాఫీ కూడా అమలు జరుగుతుంది. దాదాపు 2 లక్షల లోపు రుణాలు అయితే ఎవరు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా మాఫీ చేస్తామని కూడా స్పష్టం చేశారు. దాదాపుగా ఇప్పటికే 3 విడతలు కూడా రైతు రుణమాఫీ జరిగింది. అయితే కొందరికి టెక్నికల్ ఇష్యూ వల్ల కూడా రైతు రుణమాఫీ జరగలేదు. మరి వాళ్ళందరి డాటా కూడా ఇప్పటికే ఇటు అగ్రికల్చర్ అధికారులు కూడా తీసుకున్నారు. దాదాపు 5 లక్షల మంది డాటా కూడా సేకరించడం జరిగింది. మరి 5 లక్షల మంది కూడా త్వరలోనే వారి యొక్క రైతు అకౌంట్ లో కూడా రైతు రుణమాఫీ డబ్బులు చేస్తామని కూడా స్పష్టం చేశారు. మరి కొందరికి సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం జరుగుతుందని కూడా రైతులు ఎవరు కూడా అధైర్యపడవద్దని, మరి రైతు రుణమాఫీ గురించి పట్టించుకొని కొన్ని పార్టీలు ప్రస్తుతం మాట్లాడుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వంపై కొందరు కావాలని విమర్శలు గుప్పిస్తున్నట్టుగా ఆయన ప్రస్తావించారు. మరి త్వరలోనే ఇటు కుటుంబ నిర్ధారణ ఆధారంగా 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ కూడా చేస్తామని కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టం చేశారు. అయితే మనం చూసాం, దాదాపు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 3 విడతల్లో రైతు రుణమాఫీ చేసింది. దాదాపు 7 లక్షల ఖాతాలో దాదాపు 18,000 కోట్లు వేయడం కూడా జరిగింది. మరి మిగతా వారికి అంటే దాదాపు ఒక 50% ఇంకా రైతులకు రుణమాఫీ కావాల్సి ఉండే. అయితే కుటుంబ నిర్ధారణ విషయంలో మాత్రం కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల చాలా మంది కూడా రైతు రుణమాఫీ జరగలేదు. దీంతో పెద్ద ఎత్తున ఇటు రైతులతో పాటు రైతు సంఘాల నాయకులు, ప్రతిపక్షాల నాయకులు, మేజర్ గా ఇటు బీజేపీతో పాటు బీఆర్ఎస్ నాయకులు కూడా ప్రధానంగా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా రైతు రుణమాఫీ అమలు చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేశారు. మరోవైపు ఇటు రైతులు కూడా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన కూడా తెలియజేశారు. మరి వీటన్నిటిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి దీనిపై ఒక ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ కూడా క్రియేట్ చేశారు. మరి మొన్ననే ఈ మధ్య కాలంలో దాదాపు 15 రోజుల పాటు ఇటు అగ్రికల్చర్ అధికారులు కూడా రైతుల ఇంటి వద్దకు వెళ్లి వారి డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేసుకున్నారు. అంటే ఒక ఇంట్లో దాదాపు 2 లక్షల లోపు రైతు రుణం తీసుకుంటే మరి అందులో కుటుంబ నిర్ధారణ ఆధారంగా చాలా మంది కూడా ఈ యొక్క రైతు రుణమాఫీ కూడా అమలు చేయలేదు. కాబట్టి మరి దీనిపై సంబంధించిన ప్రాసెస్ కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. మరి ఎవరు కూడా రైతులంతా కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మరి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా 2 లక్షల లోపు రైతు రుణమాఫీ అమలు చేస్తామని కూడా ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి త్వరలోనే అందరికి కూడా రైతులందరికీ కూడా రైతు రుణమాఫీ అమౌంట్ కూడా వాళ్ళ ఖాతాలు కూడా జమ చేస్తామని కూడా స్పష్టం చేశారు. మరి ఇప్పటికే కొన్ని సాంకేతిక కారణం వల్ల రైతు రుణమాఫీ ఆలస్యమైందని, మరి రైతన్నలు కూడా ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్క అర్హులైన రైతులందరూ కూడా రైతు రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు. మరి దసరా లోపు అందరు కూడా రైతు రుణమాఫీ అమౌంట్ అంతా కూడా రైతుల ఖాతాలు కూడా జమ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఖరీఫ్ సీజన్ ముగిసిన నేపథ్యంలో మరి ఇప్పటికే పెట్టుబడి సాయం అందించాల్సి ఉంది. మరోవైపు ఇటు పెట్టుబడి సాయం అందగా ఒకవైపు రైతు రుణమాఫీ కాక రైతులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూస్తాం మనం 2-3 రోజుల క్రితం కూడా రైతులంతా కూడా రోడ్లపైకి వచ్చి మరి రైతు రుణమాఫీ చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరి టెక్నికల్ ఇష్యూ వల్ల కొంతవరకు ఆలస్యమైన మాట వాస్తవమేనని, మరి ఎవరు కూడా రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మరి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా రైతు రుణమాఫీ చేస్తామని రైతన్నలకు ఆధారంతోనే కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. కాబట్టి మరి విపక్షాలు రైతులు రెచ్చగొడుతున్నాయని మరి వారి విమర్శలు కూడా తావివ్వకుండా మరి ప్రతి ఒక్కరు కూడా రైతు రుణమాఫీ అమలు చేస్తామని కూడా
కొద్దిసేపటి క్రితం ఇటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టం చేశారు కాబట్టి మరి ఇప్పటికే దాదాపు 5 లక్షల మంది డాటా కూడా కలెక్ట్ చేశారు. దాదాపు 5,000 కోట్లు కూడా వేసేది కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దానికి సంబంధించి కూడా డాటా తీసుకోవడం కూడా పూర్తయింది కాబట్టి మరి త్వరలోనే దాదాపు 5,000 కోట్లు కూడా రైతుల ఖాతాలో జమ చేసేందుకు కూడా సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే 5 లక్షల మంది రైతుల రుణ ఖాతాలకు సంబంధించి కూడా దాదాపు ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన డాటా కూడా సేకరించారు కాబట్టి మరి మిగిలిన వారికి కూడా అర్హుల ప్రకారం అంటే అర్హులైన ప్రతి ఒక్కరు కూడా కుటుంబ నిర్ధారణ ఆధారంగా అంటే కొంతమందికి అంటే కుటుంబంలో తండ్రి కొడుకుతో పాటు కోడలు కూడా ఎవరైనా రైతు రుణం తీసుకుంటే వారి రైతు రుణం మాఫీ కూడా 2 లక్షల లోపు ఉంటే మాత్రం అందరు కూడా వర్తిస్తుంది. ఒకవేళ 2 లక్షల పైబడి అమౌంట్ ఉంటే మాత్రం ఆ పైన అమౌంట్ కూడా కట్టాల్సి ఉంటుంది. మరి మిగతా 2 లక్షల లోపు రుణం ఉంటుందో అదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరూ కూడా మాఫీ చేస్తుందని కూడా ఇప్పటికే ఇటు తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో మరి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా మరి త్వరలోనే ఈ యొక్క రైతు రుణమాఫీ చేస్తాం. ఈ యొక్క దసరా లోపు కూడా డెడ్ లైన్ పెట్టుకున్నాం కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా కుటుంబ నిర్ధారణ ఆధారంగా రైతు రుణమాఫీ చేసి తీరుతామని కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేయడం జరిగింది. హిమబిందు అలాగే అంటే సతీష్ ఇప్పుడు కొందరు రైతులకు అర్హతలు ఉన్నా కూడా వాళ్ళకి ఇంకా రుణమాఫీ వర్తించలేదు అంటే రేషన్ కార్డు లేకపోవడమో లేకపోతే ఆధార్లో తప్పులు ఉండటమో రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల అలాగే ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ కూడా రూపొందించింది. మరి ఈ యాప్ లో కూడా రైతుల యొక్క మొత్తం వివరాలన్నీ కూడా రూపొందించాలి కరెక్ట్ గా నమోదు చేయాలని కూడా అధికారులకు వెల్లడించింది. సో టెక్నికల్ గా ఇక్కడ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? మీరు మిగతా వాళ్ళ రైతులకు కూడా చాలా వరకు కూడా అవ్వలేదు, వాళ్ళకి ఎప్పుడు ఈ భరోసా అందే అవకాశం ఉంది? హిమబిందు మొదటి నుంచి కూడా రైతులకు రుణమాఫీ చేయడంలో కూడా కొంతవరకు టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమంది రైతులంతా కూడా అర్హులైనప్పుడు కూడా చాలా మంది ఖాతాలో కూడా రైతు రుణమాఫీ డబ్బులైతే జమ కాలేదు. మరి దీనిపై కూడా మనం చూస్తాం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో పాటు ఇటు విపక్షాలు కూడా ధర్నాలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు అలాంటి తప్పులకు తావు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే దుస్సరించింది. మరి మిగిలిపోయిన రైతులంతా ఎవరైతే ఉన్నారో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 50% రైతులకు కూడా రైతు రుణమాఫీ డబ్బులు అకౌంట్ లో పడాల్సి ఉండే. కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆధార్ లో నెంబర్ తప్పుకోవడం వల్ల కానీ లేకపోతే అకౌంట్ నెంబర్ తప్పుడు వల్ల కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూల వల్ల కాలేదని చెప్పారు. మరి మొదటగా ఫస్ట్ రైతు రుణమాఫీకి రేషన్ కార్డ్ నే ప్రామాణికంగా తీసుకున్నామని చెప్పినప్పుడు కూడా మరి తర్వాత పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో మరి పాస్బుక్ ఆధారంగానే రైతు రుణమాఫీ చేస్తామని కూడా స్పష్టం చేశారు. మరి దానికి ఆధారంగా చేసుకుని ఒక కుటుంబాన్ని నిర్ధారణ చేసుకుని ఈ రైతు రుణమాఫీ కూడా అమలు చేస్తారు. అయితే ఒక కుటుంబంలో 2-3 లోన్ తీసుకున్నప్పుడు కొంతవరకు మరి ఎంతవరకు రుణమాఫీ చేయాలంటే కూడా కొంతవరకు డైలమాలో ఉండే. ఈ విషయంలో మాత్రం మరి కుటుంబ నిర్ధారణ కోసం అంటే ఒక ఫ్యామిలీలో ఎంతమంది రుణం తీసుకున్నా కూడా ఆ రుణం కాస్త 2 లక్షల లోపు ఉంటే మాత్రం అది ఎంతమంది తీసుకున్నా కూడా అంతమందికి వర్తిస్తుంది. కానీ 2 లక్షల పైబడిన ఉంటే మాత్రం పైన అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. మరి 2 లక్షల లోపు ఆ కుటుంబానికి మాత్రమే రైతు రుణమాఫీ చేస్తారు. అంటే ఒక కుటుంబంలో దాదాపు 2-3 లక్షలు రైతు రుణం తీసుకుంటే అందులో 2 లక్షలకు మాత్రమే రైతు రుణమాఫీ వర్తిస్తుంది. మరి మిగతాదంతా కూడా కట్టాల్సి ఉంటుంది కాబట్టి మరి ఈ విషయంలో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతవరకు రైతు రుణమాఫీ కూడా ఆలస్యమైంది. మరి వాళ్ళంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క కుటుంబ నిర్ధారణ ఆధారం కూడా రైతు రుణమాఫీ చేస్తున్నాం. మరి మొన్ననే మనం చూసాం 3 రోజుల క్రితమే దాదాపు 5 లక్షల మంది రైతుల డాటాను కూడా సేకరించారు. దాదాపు 5,000 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఇచ్చింది. వాళ్ళకు కూడా అమౌంట్ ఈ దసరాలోపు వేసేందుకు కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరు కూడా విడుదల వారీగా అందరు కూడా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా రైతు రుణమాఫీ కూడా అమలు చేస్తామని మరి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేసిన నేపథ్యంలో మరి దీనిపై రైతులంతా కూడా కొంతవరకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికే చాలా వరకు డిలే అయింది. దాదాపు మనం చూస్తాం దాదాపు నెల 15 రోజులు అవుతుంది ఇప్పటికే రైతు రుణమాఫీ అమలు చేసి మరి చాలా మంది కూడా అర్హులైన మంది కూడా రైతు రుణమాఫీ కావకపోవడంతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో మరి యొక్క రైతు రుణమాఫీ ప్రాసెస్ కూడా తొందరగా కంప్లీట్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే మరి త్వరలోనే రైతులందరికీ కూడా వారి కుటుంబ నిర్ధారణ ఆధారంగా అందరికి కూడా రైతు రుణమాఫీ చేస్తామని కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేయడం జరిగింది. హిమబిందు.